ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు మనం మార్చి 15 తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఏ అద్భుతాలు జరగబోతున్నాయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. అదే విధంగా ఈ రాశి వారికి గ్రహ మార్పుల ద్వారా ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అనే విషయాల గురించి, అలాగే ఈ సమయంలో ఈ రాశివారు ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలను అందుకోబోతున్నారు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా ధనపరమైన విషయాల్లో జాగ్రత్త వహించటం మంచిదే. అనారోగ్యపరంగా కావచ్చు, ఇతర పనుల వల్ల కావచ్చు, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. తద్వారా మీకు ఆర్థిక లాభాలు వస్తున్నప్పటికీ ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల అవి కనిపించవు. ధనం ఖర్చు చేసే విషయంలో పొదుపు పాటించడం చాలా అవసరం. ఎందుకంటే ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ధనపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి కెరీర్లో ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంతకుముందు మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోయి పని పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు పనిని చురుకుగా మేధో సంపత్తి ఉపయోగించి చేయటం ద్వారా మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అదేవిధంగా మీ తోటి ఉద్యోగస్తుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీ పనిని, మీ శ్రమను గుర్తించి మీ పై అధికారులు మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఈ రాశి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగ బదిలీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు ఉద్యోగ బదిలీ అవుతుంది. మీరు అనుకున్న స్థానానికి మీ ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా లాభాలు పెరిగినప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. అందువలన డబ్బులు అనేవి వృధా చేయకుండా పొదుపు చేసుకోవటం చాలా అవసరం. కుటుంబ పరంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఎటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ లేకుండా మధ్యస్థమైన ఫలితాలు ఏర్పడతాయి. మార్చి 15 తర్వాత నుండి వ్యాపారస్తులకు వ్యాపారం మధ్యస్థంగా కనిపిస్తుంది. అంటే అధిక లాభాలు కానీ అధిక నష్టాలు కానీ ఉండకుండా వ్యాపారం మధ్యస్థంగా సాగుతుంది. అదేవిధంగా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోవటం ద్వారా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. లేకపోతే వృధాగా ఖర్చు చేసినట్లయితే ఆర్థికంగా మీరు దిగజారిపోతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మార్చి 15 తర్వాత నుండి విద్యార్థులకు అనుకూల సమయం ఏర్పడుతుంది. ఈ నూతన సంవత్సరం ఈ రాశి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక్కోసారి మానసిక ప్రశాంతత లోపించటం, ఏకాగ్రత తగ్గటం, చదువు పట్ల ఆసక్తి లేకపోవటం వంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కష్టపడి చదివినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. చదువు విషయంలో ఈ రాశి చిన్న పిల్లలకు మొండితనం పెరుగుతుంది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటూ వారిలో ఉన్న లోపాలను సరిచేస్తూ ఉండాలి. అహంకారం అనేది పిల్లలకు మంచిది కాదు. పెద్దవారు చూపించే ప్రేమ ఉండాలి తప్ప వారిని మంకుతనంగా తయారు చేసే విధంగా ఉండకూడదు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం మంచిదే. ఈ రాశి స్త్రీలకు కుటుంబపరంగా, ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఎందుకంటే కొంచెం అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యవంతులవుతారు. ఈ రాశికి చెందిన చిన్న పిల్లలకు జలుబు, దగ్గు, ఆస్తమా, జ్వరం వంటి చిన్న చిన్న రోగాలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవటం అవసరం. ఈ సమయంలో వీరు బలహీనంగా ఉంటారు. పౌష్టికాహారం తీసుకుని అదేవిధంగా సరైన విశ్రాంతి తీసుకోవటం ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఈ రాశి స్త్రీలు వివాహం వల్ల కావచ్చు, సంతానం వల్ల కావచ్చు, తమ కెరీర్ని మధ్యలోనే ఆపివేసినట్లయితే వారికి ఈ సమయంలో తమ కెరీర్ని మళ్లీ ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. మీ కెరీర్ని మీరు తిరిగి ప్రారంభిస్తారు. అదేవిధంగా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మీరు ఊహించని పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మీకు మెరుగైన లక్షణాలు కనిపిస్తున్నాయి. గృహిణులు ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే మార్చి 15 తర్వాత నుండి వారికి అనుకూల సమయం ఏర్పడుతుంది.
ఈ సమయంలో మీరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించినట్లయితే మంచి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా వ్యాపారంలో పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అధిక పెట్టుబడి పెట్టకుండా చిన్న పెట్టుబడి ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నించాలి. మీరు కష్టపడి పనిచేసినట్లయితే మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశివారు ఎప్పటి నుండో భూమి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. మీరు ఖచ్చితంగా భూమిని కొనుగోలు చేస్తారు. అదేవిధంగా గృహ నిర్మాణం చేపట్టాలనుకునేవారు, వాహనాలను కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూల సమయం. విదేశాలకు ఉద్యోగపరంగా మరియు చదువు పరంగా వెళ్లాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారు కుటుంబంతో పాటు సరదాగా గడుపుతారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి భార్యాభర్తలకు దాంపత్య సమస్యలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకరి మనసును ఇంకొకరు నొప్పించే విధంగా ఉండకూడదు. ఈ రాశివారు జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించి సింధూరాన్ని, తమలపాకులను సమర్పించాలి. వీలైనప్పుడల్లా దుర్గామాత నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అలాగే ప్రతినిత్యం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున శనీశ్వరులకు తైలాభిషేకం చేయించుకొని 27 నూనె దీపాలను వెలిగించి 27 సార్లు శనీశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలాగే చీమలకు బెల్లాన్ని, గోధుమ పిండిని ఆహారంగా పెట్టాలి. వీధి శునకాలకు ఆహారాన్ని అందించాలి. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. లేని వారికి, పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీ జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు లభించడం కోసం సోమవారం పరమశివుని అభిషేకించడం మంచిదే. అదేవిధంగా శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. నూతన విషయాలు ప్రారంభించేటప్పుడు వీరికి నెలలో అనుకూలమైన లాభాలనిస్తాయి. వీరి అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 8. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు బుధవారం, శుక్రవారం, శనివారం చేయటం శుభప్రదం. సో చూశారు కదండి, మార్చి 15 తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఏ అద్భుతాలు జరగబోతున్నాయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఈ రాశి వారికి ఈ మార్చి 15 తర్వాత వీరి జీవితంలో జరిగే మార్పులు, ఫలితాలు, వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అనుకూల వారాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.